Hello students, this is Harita. Welcome to my YouTube channel. ఈరోజు మనం 6th క్లాస్లో సెకండ్ యూనిట్ ఫ్రెండ్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్షిప్ అని అంటే స్నేహం. మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఈ యూనిట్ నేమ్ అన్నమాట. సో మనం ఇక్కడ మంచి స్టోరీ, ఫ్రెండ్షిప్ మీద ఉండే మంచి స్టోరీని ఫస్ట్ లెసన్లో చూద్దాం. సో దీంట్లో మనకు ఫస్ట్ లెసన్ ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉందన్నమాట. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మనం ఎవరితో అయితే ఆడుకుంటాము, తర్వాత ఎవరితో అయితే బయట తిరుగుతాము, వాళ్ళ ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళు మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమందే ఉంటారు చూడండి. ఎందుకనంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు మన ఇంట్రెస్ట్లు సేమ్ ఉంటాయన్నమాట. అయితే వాళ్ళతో మనం బయటకు పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము, తర్వాత వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాము, వాళ్ళతోనే కూర్చొని స్కూల్లో బోన్ చేస్తాం. సో వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. మీకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ ది అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు. అయితే అన్లైక్లీ అంటే అసంభవం, అవకాశం లేని బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అవుతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. సో అలాంటి ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ మీద స్టోరీ ఉంది. అయితే ఇక్కడ మన స్టోరీలో ఒక ఎలిఫెంట్ తర్వాత ఒక డాగ్ మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంది. చూడండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక ఎలిఫెంట్ ఒక డాగ్ ఫ్రెండ్స్ అవుతారని. సో వాళ్ళ మధ్యలో స్టోరీని ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ స్టోరీ స్టార్ట్ చేయడానికంటే ముందు లెట్ us do these activities before we read. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, వై డు యూ థింక్ సో? అయితే ఫ్రెండ్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్, అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే ఫ్రెండ్స్ లేకపోతే లోన్లీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఉంటేనే కదా మన ఫీలింగ్స్ని మనం షేర్ చేసుకుంటాము, మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా స్పెండ్ చేస్తాం. సో షేర్ యువర్ ఐడియాస్ విత్ యువర్ ఫ్రెండ్. వాట్ డూ యూ డూ వెన్ యూ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హౌ డూ యూ ఫీల్? సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మేబీ కలిసి, యు మే బీ రీడింగ్ కదా, మనం కలిసి చదువుకుంటాము. దెన్ వీ డూ హోంవర్క్, కలిసి హోంవర్క్ చేసుకుంటాము. వీ ప్లే గేమ్స్, మనకు నచ్చిన గేమ్స్ మనము ఆడుకుంటాము. వీ గో అవుట్, అంటే బయటికి కూడా వెళ్తూ ఉంటాము. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అని అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ కదా, మీరు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ అదే కంటిన్యూషన్ క్వశ్చన్. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై రైటింగ్ ఇన్ ద షేప్స్ గివెన్ బిలో. షేర్ యువర్ కంప్లీటెడ్ సెంటెన్సెస్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఇక్కడ మనకు సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో దానిని మనం కంప్లీట్ చేయాలి బై రైటింగ్ ఇన్ ద షేప్స్ గివెన్ బిలో. సో ఇక్కడ షేప్స్ కనపడుతున్నాయి కదా, సో దాంట్లో మనం ఫిల్ చేయాలన్నమాట. షేర్ యువర్ కంప్లీటెడ్ సెంటెన్సెస్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. సో మీరు అవి కంప్లీట్ చేశాక ఆ సెంటెన్సెస్ని మీ క్లాస్మేట్స్కి, టీచర్తో డిస్కస్ చేయండి, చూపించండి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఒకటి ఆల్రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ సెంటెన్స్ ఏమి అని అంటే విత్ మై ఫ్రెండ్ ఐ డాష్, విత్ మై ఫ్రెండ్ ఐ ఫీల్ డాష్. సో ఇక్కడ మనం ఈ డాషెస్ని సెంటెన్స్ రూపంలో కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ప్లే ఇవ్వడం జరిగింది అని అంటే విత్ మై ఫ్రెండ్ ఐ ప్లే అనేది సెంటెన్స్. ఇక్కడ హ్యాపీ అని ఇవ్వడం జరిగింది. విత్ మై ఫ్రెండ్ ఐ ఫీల్ హ్యాపీ అని రాయాలి. సో నెక్స్ట్ నేను ఇచ్చిన వర్డ్ స్విమ్. సో విత్ మై ఫ్రెండ్ ఐ స్విమ్. నెక్స్ట్ సెలిబ్రేట్, విత్ మై ఫ్రెండ్ ఐ సెలిబ్రేట్. సెలిబ్రేట్ అని అంటే ఐ సెలిబ్రేట్ మై బర్త్డే కదా, బర్త్డేస్ మనం ఫ్రెండ్తో సెలబ్రేట్ చేసుకుంటాం చూడండి. సో స్విమ్మింగ్ కూడా ఫ్రెండ్స్తో చేస్తాం. సో మీరు ఇక్కడ ఆన్సర్స్ మీకు ఏదైనా వేరే అనిపించినా మీరు రాయండి. నెక్స్ట్ ఇక్కడ విత్ మై ఫ్రెండ్ ఐ ఫీల్, అయితే ఎలా ఫీల్ అవుతారు అని అంటే రిలాక్స్డ్. ఐ ఫీల్ రిలాక్స్, నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఐ ఫీల్ ఎక్సైటెడ్, నేను ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను అనేసి ఇవన్నీ మీరు సెంటెన్సెస్ రూపంలో రాయాలన్నమాట. సో మీరు అది రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద టైటిల్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే మన టైటిల్, చాప్టర్ నేమ్ ఏమి? ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. వాట్ కెన్ be the meaning of unlikely? Discuss in groups and then discuss with your teacher. సో మీరు అన్లైక్లీకి మీనింగ్ ఏమనుకుంటున్నారు?
మీరు మీ ఫ్రెండ్స్తో తర్వాత టీచర్తో డిస్కస్ చేయండి. సో ద వర్డ్ అన్లైక్లీ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్. అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చెయ్యమో దాన్ని అన్లైక్లీ అని అంటారనమాట. అంటే మనం ఆ ఫ్రెండ్షిప్ అసలు ఎక్స్పెక్టే చెయ్యమన్నమాట, దాన్ని అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. మీరు క్యాట్ అండ్ డాగ్ తీసుకోండి, వాళ్ళు అవి రెండు గనక ఫ్రెండ్షిప్ చేశాయి అనుకోండి, మనం అది ఎక్స్పెక్ట్ చేస్తామా? సో ఎగ్జాంపుల్గా మనము క్యాట్ అండ్ డాగ్ని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ థింక్ సమ్ అన్లైక్లీ ఫ్రెండ్స్? షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ టీచర్. అయితే అన్లైక్లీ ఫ్రెండ్స్ గురించి మీరు ఆలోచన చేయగలరా అంటే ఎవరి మధ్యలోనన్నా అలాంటి ఫ్రెండ్షిప్ గురించి మీరు థింక్ చేయండి అంటున్నాడు. సో ఎగ్జాంపుల్గా క్యాట్ అండ్ ఏ డాగ్. సో క్యాట్ డాగ్ రెండు జనరల్గా అయితే కొట్లాడుతూ ఉంటాయి, కానీ అది కనుక ఫ్రెండ్స్ అయితే, సో అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే రిచ్ కిడ్ అండ్ పూర్ కిడ్. సో ఒక రిచ్ కిడ్ తర్వాత పూర్ కిడ్ మధ్యలో ఫ్రెండ్షిప్, సో అది కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. లెట్ us read the first part. Gajraj the elephant lived in the best booth of the royal stables. సో బూత్ అని అంటే రెక్టాంగులర్ స్పేస్, అంటే గజరాజ్ అని అంటే ఎలిఫెంట్ ఇక్కడ. సో అది ఒక బూత్ అంటే రెక్టాంగులర్ స్పేస్ లాగా ఉందన్నమాట, అక్కడ అది ఉంటుంది. ఇన్ ద రాయల్ స్టేబుల్స్. స్టేబుల్స్ అని అంటే లివింగ్ స్పేస్ ఫర్ యానిమల్స్, ఎక్కడైతే యానిమల్స్ ని కట్టేస్తారో అంటే అవి నివసిస్తాయో, సో అలాంటి ప్లేస్ ని మనము స్టేబుల్స్ అని అంటాం. ఇక్కడ గజరాజ్ అనే ఎలిఫెంట్ సో ఒక స్టేబుల్ రాయల్ స్టేబుల్లో ఉంది అని అంటే రాజ సంబంధమైన, రాయల్ అని అంటే రాజ సంబంధమైన స్టేబుల్ అనమాట. సో యానిమల్స్ ని కట్టేసేది. సో బూత్ అని అంటే ఒక పాక లాంటిది, అక్కడ ఎలిఫెంట్ ఉందన్నమాట, నివసిస్తుంది. ద కింగ్ వాస్ ఫాండ్ ఆఫ్ గజరాజ్ అండ్ హీ హ్యాడ్ ఆర్డర్డ్ దట్ ద ఎలిఫెంట్ షుడ్ బి వెల్ లుక్డ్ ఆఫ్టర్. అయితే రాజుకి ఆ గజరాజ్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని ఏమని ఆర్డర్ ఇచ్చాడు? ఎలిఫెంట్ని బాగా చూసుకోవాలి అనేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ది రాయల్ కంఫర్ట్స్ గజరాజ్ వాజ్ సాడ్ బికాస్ హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్. అయితే అన్ని రాయల్ కంఫర్ట్స్ అంటే బాగా కంఫర్టబుల్ కంటే రాజు ఏనుగు కదా అది, కాబట్టి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి, అయినా కూడా గజరాజ్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అని అంటే గజరాజ్కి ఫ్రెండ్స్ లేరనమాట. ద మాహౌట్ ఆర్ ఎలిఫెంట్ ట్రైనర్ వాజ్ ద ఓన్లీ వన్ హీ ఎవర్ ఇంటరాక్టెడ్ విత్. అయితే మాహౌట్ అంటే ఏనుగుని సంరక్షించుకునేవాడు, అయితే ఏనుగుని చూసుకునేవాడు అనమాట మాహౌట్, దానికి ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటాడు. సో మాహౌట్ ఆర్ ద ట్రైనర్ వాజ్ ద ఓన్లీ వన్, అతనితో మాత్రమే మాట్లాడాలి. ఇంటరాక్టెడ్ విత్ అని అంటే కమ్యూనికేటెడ్ విత్ అని మీనింగ్, అంటే ఓన్లీ మాహౌట్తో మాత్రమే ఈ గజరాజ్ మాట్లాడగలదు, ఇంకా ఎవరు కూడా లేరన్నమాట మాట్లాడడానికి కానీ ఏదైనా షేర్ చేసుకోవడానికి. ద మాహౌట్ వాజ్ a kind man who served Gajraj food and gave him a bath in the elephant pond daily. అయితే మాహౌట్ చాలా మంచి వ్యక్తి, తర్వాత రోజు గజరాజ్కి మంచిగా ఫుడ్ ఇస్తాడు, తర్వాత స్నానం చేయడానికి కూడా పాండ్ కూడా తీసుకొని వెళ్తాడు, అంటే చెరువుకి ప్రతిరోజు స్నానానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. హీ వాజ్ ఎ గుడ్ కేర్ టేకర్ బట్ నాట్ అ ఫ్రెండ్. తను ఒక మంచి కేర్ టేకర్ అంటే సంరక్షకుడు కానీ ఫ్రెండ్ కాలేకపోయాడు. ఐ విష్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ ఐ కెన్ ప్లే విత్ థాట్ గజరాజ్. అయితే గజరాజ్ ఏమనుకుంటుంది, నాకు ఒక ఫ్రెండ్ ఉండింటే నేను బాగా దాంతో ఆడుకునేవాడిని అని అనుకుంటున్నాడు గజరాజ్. వన్ లేట్ ఈవినింగ్ ఎ డాగ్ స్ట్రేడ్ ఇన్ టు ద స్టేబుల్. స్ట్రేడ్ అని అంటే కేమ్ బై మిస్టేక్ అని అంటే పొరపాటుగా లోపలికి రావడం అన్నమాట. సో వన్ లేట్ ఈవినింగ్ అ డాగ్ స్ట్రేడ్ ఇన్ టు ద స్టేబుల్. ఆ స్టేబుల్లోకి ఎక్కడైతే గజరాజ్ ఉంటాడో దాంట్లోకి పొరపాటున ఒక డాగ్ వచ్చేసింది. గజరాజ్ కుడ్ సీ దట్ ద విజిటర్ వాజ్ టైర్డ్ అండ్ హంగ్రీ. గజరాజ్కి అర్థమైంది అది ఆ డాగ్ చాలా టైర్డ్, అలసిపోయింది, తర్వాత దానికి చాలా ఆకలి అవుతా ఉందనేసి. హీ పుష్డ్ సమ్ ఆఫ్ ద ఫుడ్ హీ వాజ్ మంచింగ్ టువర్డ్స్ ద డాగ్. మంచింగ్ అని అంటే నమలడం, చివింగ్ అని అంటారు. సో తను ఏం చేశాడు గజరాజ్, అప్పుడు తన దగ్గర ఉన్న ఫుడ్ ఏదైతే నములుతా ఉన్నాడో అది కొంచెం డాగ్కి ఇవ్వడం జరిగింది. The visitor wagged his tail, looked up at the elephant to convey his thanks, and then turned his full attention to the food in front of him. Wagged అని అంటే moved
ఫ్రమ్ సైడ్ టు సైడ్. అంటే కుక్క తన తోక టెయిల్ ని అల్లాడించిందంట, అటు ఇటు అల్లాడిస్తుంది చూడండి. సో అట్లా వాగ్డ్ అంటే అల్లాడించడం. అండ్ దెన్ కన్వే అని అంటే కమ్యూనికేట్ చేయడం. కన్వే అంటే కమ్యూనికేట్. సో ద విజిటర్ వాగ్డ్ హిస్ టెయిల్, లుక్డ్ అప్ అట్ ద ఎలిఫెంట్ టు కన్వే హిస్ థ్యాంక్స్. అయితే ఆ కుక్క, విజిటర్ అని అంటే కుక్క కదా, సో ఆ డాగ్ ఏం చేసింది, థ్యాంక్స్ చెప్పింది. ఎట్లా చెప్తుంది అది అని అంటే దాని తోకని అటు ఇటు ఊపింది అనమాట. తర్వాత థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్స్ చెప్పి అది ఫుల్ అటెన్షన్ టువర్డ్స్ ద ఫుడ్. ఇంకా దానికి బాగా ఆకలి అవుతుంది కాబట్టి తినడం స్టార్ట్ చేసింది. యాజ్ సూన్ యాజ్ హీ ఫినిష్డ్ ఈటింగ్ హీ ఫెల్ అస్లీప్. అయితే బాగా అలసిపోయింది కాబట్టి తిన్న వెంటనే అది నిద్రపోయింది. ద నెక్స్ట్ మార్నింగ్ ద మాహౌట్ ఫౌండ్ ద స్ట్రే డాగ్ ఇన్ ద స్టేబుల్. అయితే మరుసటి రోజు పొద్దున మాహౌట్ చూశాడు ఒక స్ట్రే డాగ్ అని అంటే వీధి కుక్క అనమాట, స్టేబుల్లో ఉండడం చూశాడు. హీ డిడ్ నాట్ మైండ్ ద డాగ్. అయితే ఏం పట్టించుకోలేదు, ఆ కుక్క ఉంది అనేసి ఏం పట్టించుకోలేదు. హీ ఆల్సో నోటిస్డ్ దట్ గజరాజ్ సీమ్ టు లైక్ ద కంపెనీ. సో ఏమనుకున్నాడు మాహౌట్, గజరాజ్ కూడా ఆ కుక్క అక్కడ ఉండడం నచ్చింది అనేసి, ఆ కంపెనీ బాగా నచ్చింది అని అనుకున్నాడు. సో he threw some crumbs to the dog which the animal accepted wagging his tail. అయితే క్రమ్స్ అని అంటే స్మాల్ పీసెస్ ఆఫ్ ఫుడ్, అంటే చిన్న చిన్న ముక్కలు అనమాట, తినేటివి ఏదన్నా ఉంటే దానికి వేశాడు. సో ఏం చేశాడు, he threw some crumbs to the dog. అయితే తన దగ్గర ఉన్న రొట్టె ముక్కలను కుక్కకు వేశాడు అనమాట. which the animal accepted wagging his tail. అయితే అవి తీసుకునింది, ఆ కుక్క తినడం స్టార్ట్ చేసింది. వాగింగ్ హిస్ టెయిల్ అంటే తోకని అటు ఇటు అల్లాడించింది అనమాట మాహౌట్ ని చూసి. వెన్ ద ఎలిఫెంట్ వెంట్ అవుట్ ఫర్ అ బాత్ ద డాగ్ అకంపెనీడ్ హిస్ ఫ్రెండ్. అయితే ఎలిఫెంట్ ప్రతిరోజు స్నానానికి వెళ్తుంది కదా చెరువు దగ్గరికి, అప్పుడు ఈ కుక్క కూడా వెళ్ళిందనమాట. అకంపెనీడ్ అని అంటే వెంట్ విత్ సమ్వన్, సో దానికి తోడుగా ఇది కూడా వెళ్ళింది. ప్లంజింగ్ అని అంటే జంపింగ్ ఇంటూ. సో ప్లంజింగ్ అంటే మీనింగ్ జంపింగ్ ఇంటూ ద వాటర్. ద ఎలిఫెంట్ గేవ్ హిమ్సెల్ఫ్ అ షవర్ యూజింగ్ ద లాంగ్ ట్రంక్ యాజ్ ద డాగ్ వాచ్డ్. ట్రంక్ అని అంటే లాంగ్ నోస్, దాని తొండం అంటాం కదా, సో ఏనుగుకి తొండం ఉంటుంది. సో ప్లంజింగ్ ఇంటూ ద వాటర్ ద ఎలిఫెంట్ గేవ్ హిమ్సెల్ఫ్ అ షవర్ యూజింగ్ ద లాంగ్ ట్రంక్. అయితే వాటర్ ని చూడంగానే వాటర్ లోకి దుంకేసి ఆ లాంగ్ ట్రంక్ తొండంతో తన మీద తను వాటర్ వేసుకునిందంట, షవర్ లాగా వేసుకునింది. యాజ్ ద డాగ్ వాచ్డ్. అయితే కుక్క ఇదంతా కూడా చూస్తా ఉంది. ద ఎలిఫెంట్ టుక్ అ ట్రంక్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ప్లేఫుల్లీ స్ప్లాష్డ్ ద వాటర్ ఆన్ హిస్ ఫ్రెండ్. స్ప్లాష్డ్ అని అంటే త్రూ వేయడం అన్నమాట. అయితే ఏం చేసింది ఎలిఫెంట్ టుక్ అ ట్రంక్ ఫుల్ ఆఫ్ వాటర్. ట్రంక్ నిండా అంటే తొండం నిండా వాటర్ తీసుకొని దాన్ని ఆటలాగా అన్నమాట ఆడుకుంటూ ఏం చేసింది, కుక్క మీద వేసింది, స్ప్లాష్ చేసింది అన్నమాట, మొత్తం దాని మీద చిలకరిచ్చింది. ద డాగ్ ఎల్ప్డ్ ఫర్ హీ హేటెడ్ టేకింగ్ షవర్స్. అయితే ఎల్ప్డ్ అని అంటే క్రైడ్, గట్టిగా అరిచింది ఇక్కడ. అయితే ఆ డాగ్ కి ఇష్టం లేదనమాట. సో ద డాగ్ ఎల్ప్డ్ ఫర్ హీ హేటెడ్ టేకింగ్ షవర్స్ అంటే స్నానం చేయడం కుక్కకి ఇష్టం లేదు కాబట్టి గట్టిగా అరిచింది. ద మాహౌట్ లాఫ్డ్. సో మాహౌట్ నవ్వుతా ఉన్నాడు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని చూసి. ఇక్కడ మనం పిక్చర్ లో కూడా చూడండి. On their way home, the elephant picked up the dog with his trunk and placed him on his back. The dog was delighted to get a ride. అయితే ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలిఫెంట్ ఏం చేసింది, తన తొండంతో కుక్కను తీసుకొని తన వీపు మీద కూర్చోబెట్టుకునింది అనమాట. కూర్చోబెట్టుకుంటే ద డాగ్ వాజ్ డిలైటెడ్ టు గెట్ ద రైడ్. డిలైటెడ్ అని అంటే హ్యాపీ. సో కుక్క చాలా సంతోషపడింది ఆ రైడ్. చూడండి, ఏనుగు బ్యాక్ మీద కూర్చొని వెళ్తే ఎంత బాగుంటుంది కదా. సో అట్లా ఆ డాగ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆ ఫార్మర్ పాసింగ్ బై సా ద డాగ్ బంటి, హీ యెల్డ్. అయితే ఫార్మర్ రైతు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తన కుక్కను చూశాడు, దాని పేరు బంటి. అంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ డాగ్ పేరేమి బంటి అన్నమాట. సో హీ యెల్డ్, గట్టిగా అరిచాడు. ద డాగ్ ర్యాన్ టు హిమ్. ఆ కుక్క బంటి పరిగెత్తకుండా ఫార్మర్ దగ్గరికి వెళ్ళింది. ద ఫార్మర్ హగ్డ్ ద డాగ్ అండ్ టోల్డ్ ద మాహౌట్ దట్ హీ వాజ్ లుకింగ్ ఫర్ హిస్
dog ever since he disappeared. అయితే హగ్ చేసుకోవడం అని అంటే క్లోజ్లీ కరుచుకోవడం అనమాట. హెల్డ్ క్లోజ్లీ అంటే పట్టుకోవడము, కరుచుకోవడము అని అంటాం కదా. సో ద డాగ్ హగ్డ్ ద డాగ్ అంటే గట్టిగా పట్టుకున్నాడు కుక్కని. అండ్ టోల్డ్ ద మాహౌట్, అయితే మాహౌట్కి ఏమని చెప్తున్నాడు, నేను దీనికోసం వెతుకుతా ఉన్నాను, ఎప్పటి నుంచి అయితే ఇది కనపడకుండా. డిజపియర్డ్ అని అంటే వాట్ వాజ్ నాట్ సీన్ అంటే కనపడకుండా పోయినప్పటి నుంచి నేను దానికోసం వెతుకుతా ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. హీ వాజ్ గ్లాడ్ హీ ఫౌండ్ హిమ్ నౌ, అయితే తను చాలా సంతోషపడుతున్నాడు. ఫార్మర్ రైతు చాలా సంతోషపడుతున్నాడు తన కుక్క తనకు దొరికిందనేసి. ద మాహౌట్ హ్యాడ్ నో అబ్జెక్షన్ టు ద ఫార్మర్ టేకింగ్ ద డాగ్ హోమ్. అయితే మాహౌట్ ఏ అబ్జెక్షన్ చూపించలేదు, ఆ కుక్కని నేను ఇంటికి తీసుకెళ్తాను అని అంటే తన కుక్క కదా, సో తను ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నాడు. ద ఫార్మర్ టాస్డ్ ఏ రోప్ రౌండ్ ద నెక్ ఆఫ్ ద డాగ్ సేయింగ్ కమ్ బంటి లెట్స్ గో హోమ్. అయితే ఫార్మర్ ఆ డాగ్కి ఒక రోప్ మెడలో వేసి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. అంటే మామూలుగా మనం పెట్ డాగ్ అనుకోండి, దానికి మెడలో బెల్ట్ వేస్తాం కదా, అట్లా రోప్ కట్టేసి కమ్ బంటి లెట్స్ గో హోమ్ అని అంటే మనము ఇంటికి వెళ్దాం రా బంటి అనేసి ఫార్మర్ చెప్పి తీసుకొని వెళ్తా ఉన్నాడు. సో ఇక్కడతో మనది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్కి వెళ్ళడానికంటే ముందు లెట్ us డిస్కస్ talk about the things that Gajraj and Bunty did together. Now write in the shapes given below. One has been done for you. అయితే టాక్ అబౌట్ ద థింగ్స్ దట్ గజరాజ్ అండ్ బంటి డిడ్ టుగెదర్. అయితే ఇద్దరు కలిసి చేసిన పనుల గురించి మనం ఇక్కడ మాట్లాడాలన్నమాట. రైట్ ఇన్ ద షేప్స్, ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూడండి. సో వాళ్ళు ఏం చేశారు అనేది మనం రాయాలి. గజరాజు బంటి ఇద్దరు కలిసి. బంటి అండ్ గజరాజ్ ప్లేడ్. సో ఫస్ట్ది మనకు ఆల్రెడీ చేసింది ప్లేడ్. తర్వాత గజరాజ్ అండ్ బంటి అండ్ గజరాజ్ బేత్డ్ అంటే వాళ్ళిద్దరు కలిసి స్నానం చేశారు. తర్వాత బంటి అండ్ గజరాజ్ స్లెప్ట్, ఇద్దరు కలిసి పడుకున్నారు. బంటి అండ్ గజరాజ్ ఏట్ అంటే ఇద్దరు కలిసి తిన్నారు అని. సో మీరు ఈ 4 సెంటెన్సెస్ మీరు నోట్బుక్లో రాయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ ద ఫార్మర్ హగ్ బంటి. అయితే ఫార్మర్ బంటిని ఎందుకు హగ్ చేసుకున్నాడు. సో ద ఫార్మర్ హగ్డ్ బంటి యాజ్ హీ వాజ్ గ్లాడ్ టు సీ బంటి. అయితే ఒక రోజు అయిపోయినట్టుంది బంటిని చూడక, కాబట్టి ఫార్మర్ వెంటనే బంటి కనపడంగానే దగ్గర తీసుకున్నాడు. ద ఫార్మర్ హ్యాస్ బీన్ లుకింగ్ ఫర్ బంటి సిన్స్ హీ డిసపియర్డ్ ఫ్రమ్ హిస్ హౌస్. అయితే కొంత సమయం నుంచి కనపడకుండా డిసపియర్ అయిపోయింది డాగ్, అందుకని వెంటనే కనపడంగానే ఫార్మర్ హగ్ చేసుకున్నాడు బంటిని. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ థింక్ బంటి విల్ లీవ్ గజరాజ్ అండ్ గో హోమ్ విత్ ద ఫార్మర్. అయితే మీరు అనుకుంటున్నారా బంటి గజరాజ్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్తుంది అనేసి. ఐ థింక్ బంటి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో హోమ్. అయితే నాకైతే అనిపించట్లేదు బంటికి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. హీ వాంట్స్ టు బీ విత్ హిస్ ఫ్రెండ్ గజరాజ్. అయితే దానికి గజరాజ్తోనే ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. Only when the farmer pulled the rope did the dog realize that he was being taken away from his friend. అయితే ఎప్పుడైతే ఫార్మర్ ఆ రోప్ని పుల్ చేశాడు, అంటే మెళ్ళో తాడేశారు కదా, సో దాన్ని పుల్ చేసినప్పుడు ద డాగ్ రియలైజ్ అంటే అండర్స్టాండ్, దానికి అర్థమైందనమాట. దట్ హీ వాజ్ బీయింగ్ టేకెన్ అవే ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. అయితే తనని తన ఫ్రెండ్ నుంచి దూరం చేస్తున్నారు అనే విషయం అప్పుడు అర్థమైంది. హీ హెల్ప్డ్ the elephant winced, but neither the farmer nor the mahout noticed that the two friends were in tears. He helped అంటే గట్టిగా అరిచాడు. The elephant winced అని అంటే shrunk back in pain or distress, అంటే బాధతో ముడుచుకుపోవడం అనమాట. వెనక్కి ఒక అడుగు వెనక్కేసి ముడుచుకొని పోయింది అనమాట ఎలిఫెంట్. అయితే ఇక్కడ డాగ్ ఏం చేసింది, గట్టిగా అరుస్తా ఉంది. ఎలిఫెంట్ ఏమో ఇట్ విన్స్డ్ అంటే shrunk back in pain అంటే బాధతో ఒక అడుగు వెనక్కేసి ముడుచుకొని పోయిందనమాట. బట్ నైదర్ ద ఫార్మర్, అయితే ఇక్కడ ఫార్మర్కి కానీ మాహౌట్కి కానీ అర్థం కాలేదు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏడుస్తున్నారు, ఒకరిని ఒకరు ఇడిచిపెట్టడానికి ఏడుస్తున్నారు అనే విషయం మాహౌట్కి కానీ తర్వాత ఫార్మర్కి కానీ అర్థం కాలేదు. ద నెక్స్ట్ డే at lunch time the mahout served Gajraj his favorite food. అయితే మరుసటి రోజు ఏమైంది, మధ్యాహ్నం లంచ్లో మాహౌట్ గజరాజ్కి ఫేవరెట్ ఫుడ్ తెచ్చిచ్చాడు, అంటే తనకి ఇష్టమైన ఫుడ్ని సర్వ్ చేశాడు అనమాట. వెన్ ద మాహౌట్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ అదర్ కోర్స్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ దట్
సర్ప్రైజ్డ్ టు సీ దట్ ద ఫుడ్ హ్యాడ్ రిమైన్డ్ అన్టచ్డ్. అయితే కోర్స్ అని అంటే డైలీ డ్యూటీస్, అంటే ప్రతిరోజు చేసే పనులు అనమాట. వెన్ ద మాహౌట్ కేమ్ బ్యాక్, అయితే ఎప్పుడైతే తన పనులన్నీ రోజు చేసే పనులన్నిటిని కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే వచ్చి చూశాడో, సో తనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అనంటే గజరాజు అసలు భోజనాన్ని టచ్ చేయలేదు, అంటే అసలు తినలేదన్నమాట. వై గజరాజ్ ఆరింట్ యూ హంగ్రీ, హీ ఆస్క్డ్ కన్సర్న్డ్. అయితే గజరాజుని అడిగాడు, నీకు ఆకలిగా లేదా అనేసి, అంటే ఆందోళనతో లేదంటే దిగులుతో అడుగుతున్నాడు ఇక్కడ మాహౌట్. కన్సర్న్డ్ అంటే ద ఎలిఫెంట్ డిడ్ నాట్ రియాక్ట్, అయితే ఎలిఫెంట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. హీ మే హ్యావ్ స్లైట్ ఇండైజెషన్, అయితే అప్పుడు ఏమనుకున్నాడు మాహౌట్, స్లైట్ అంటే ఎ లిటిల్, ఇండైజెషన్ అంటే అప్సెట్ స్టమక్, అంటే కడుపులో ఏదన్నా బాగలేదేమో అని అనుకున్నాడు మాహౌట్. లెట్ మీ నాట్ ఫోర్స్ హిమ్ టు ఈట్ థాట్ ద మాహౌట్, అయితే ఎందుకులే బలవంతం చేయడము అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాహౌట్. దట్ నైట్ టు గజరాజ్ డిడ్ నాట్ టచ్ హిస్ ఫుడ్ నార్ ద నెక్స్ట్ డే, అయితే ఆ రోజు రాత్రి కానీ మరుసటి రోజు కానీ గజరాజు ఏమీ తినలేదు. నౌ ద మాహౌట్ వాజ్ వరీడ్, ఇంకా ఆందోళన ఎక్కువ అయింది మాహౌట్కి. హీ ర్యాన్ హిస్ హ్యాండ్స్ ఆన్ గజరాజ్ టమ్మీ అండ్ ఫెల్ట్ దెర్ వాజ్ నథింగ్ రాంగ్. టమ్మీ అని అంటే స్టమక్, అయితే తను చేత్తో గజరాజు పొట్టని టచ్ చేసి చూశాడనమాట, కానీ ఏమి కూడా ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ, అసలు దానికి ఎటువంటి పెయిన్ కానీ అట్లా ఏమీ లేదు. సో వై వాజ్ హీ నాట్ ఈటింగ్ దెన్, మరి ఎందుకు తినటం లేదు? ఈజ్ హీ మిస్సింగ్ హిస్ ఫ్రెండ్ దట్ డాగ్ ద మాహౌట్ వండర్డ్, అయితే ఏమన్నా తన ఫ్రెండ్ ఆ డాగ్ని మిస్ అవుతా ఉందా అనేసి, గజరాజ్ ఏమన్నా డాగ్ని మిస్ అవుతా ఉందా అనేసి ఆలోచన చేస్తున్నాడు అనమాట. Meanwhile, at the farmer's house, the dog had also not touched his food ever since he was brought home. అయితే ఫార్మర్ వాళ్ళ ఇంట్లో కూడా, రైతు ఇంట్లో కూడా కుక్క అస్సలు ఫుడ్ని టచ్ చేయలేదంట. ఎప్పుడైతే తన ఇంటికి తీసుకొని వచ్చాడో అప్పటి నుంచి ఆ కుక్క కూడా ఏమీ తినలేదు. ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద ఫార్మర్, రిమెంబరింగ్ ద హ్యాపీ లుక్ ఆన్ బంటీస్ ఫేస్ వైల్ సిట్టింగ్ ఆన్ ద ఎలిఫెంట్స్ బ్యాక్. అయితే ఇక్కడ ఫార్మర్ అడుగుతున్నాడు బంటీని, ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్, నువ్వేమన్నా నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా అనేసి. ఎందుకు అనంటే గుర్తొచ్చింది ఆయనకి, బంటి చాలా సంతోషంగా ఎలిఫెంట్ బ్యాక్ ఎక్కింటుంది, అంటే వీపు పైన కూర్చొని ఉంటుంది, అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది బంటి, కాబట్టి ఏమన్నా నువ్వు నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా అనేసి అడుగుతాడు ఫార్మర్. ఐ కెనాట్ సీ యూ గో హంగ్రీ సెట్ ద ఫార్మర్, ఇఫ్ యూ మిస్ యువర్ ఫ్రెండ్ సో మచ్ గో టు హిమ్. అయితే నేను నిన్ను ఇలా ఆకలితో చూడలేను, ఆకలి బాధతో నేను నిన్ను చూడలేను, నువ్వు కనుక మిస్ అవుతుంటే నువ్వు వెళ్ళి కలువు అని చెప్తాడు ఫార్మర్. ద ఫార్మర్ రిమూవ్డ్ ద రోప్ విత్ విచ్ హీ హ్యాడ్ టైడ్ ద డాగ్. అయితే ఏదైతే దారంతో కట్టి పెట్టింటాడు కదా, ఆ రోప్ని తీసేస్తాడనమాట డాగ్ మెడలో నుంచి. ద డాగ్ దో వీక్, అంటే వీక్ అని అంటే చాలా వీక్గా ఉందన్నమాట, అంటే బలం లేదు దానికి, అయినా కూడా స్ప్రాంగ్ టు హిస్ ఫీట్. స్ప్రాంగ్ అని అంటే జంప్డ్, అంటే ఎగిరిందనమాట, అప్పుడు వెంటనే ఎగిరి ఇంకా వెళ్ళిపోవడానికి. హీ లిక్డ్ ద ఫార్మర్స్ హ్యాండ్, అయితే హ్యాండ్ వన్స్ అండ్ దెన్ ర్యాన్. అయితే తను ఏం చేసింది, ఫార్మర్స్ హ్యాండ్ని నాకింది, అంటే సంతోషంలో ఉన్నప్పుడు కుక్కలు నాకుతాయి చూడండి, అట్లా ఫార్మర్ చేతిని నాకి అది పరిగెత్తింది అనమాట. హీ స్టాప్డ్ ఓన్లీ వెన్ హీ అరైవ్డ్ ఎట్ స్టేబుల్. ఎప్పుడు వరకు అని అంటే ఎలిఫెంట్ వరకు రీచ్ అయ్యేంత వరకు పరిగెత్తుకుంటానే వెళ్ళింది. ద ఎలిఫెంట్ పిక్డ్ అప్ ద డాగ్ విత్ హిస్ ట్రంక్ అండ్ గేవ్ హిమ్ ఎ జాయస్ స్వింగ్. జాయస్ అంటే హ్యాపీ, స్వింగ్ అంటే మూవ్ సైడ్ టు సైడ్ ఆర్ బ్యాక్. అయితే ద ఎలిఫెంట్ దాన్ని దగ్గర తీసుకుంది, తర్వాత తొండంతో పట్టుకొని ఏం చేసింది, గాలిలో అటు ఇటు సంతోషంగా ఊపింది, అంటే మనం ఉయ్యాల ఊగుతాం చూడండి అట్లా ఊపింది అనమాట. ద మాహౌట్ వాజ్ రిలీవ్డ్ అని అంటే థ్యాంక్ఫుల్. మాహౌట్ సంతోషంగా అంటే హమ్మయ్య అనుకున్నాడు. హీ క్విక్లీ బ్రాట్ ద ఫుడ్, బోత్ ఆఫ్ యూ ఈట్ ఫస్ట్ హీ సెడ్. అయితే మాహౌట్ వెంటనే వెళ్ళి భోజనం తీసుకొని వచ్చి మీరిద్దరు ఫస్ట్ తినండి అని అంటాడు. బై దెన్ ద ఫార్మర్ హూ హ్యాడ్ ఫాలోడ్ ద డాగ్ జాయిన్డ్ హిమ్. అయితే ఫార్మర్ కూడా ఆ డాగ్ని ఫాలో అవుతా ఉన్నాడు అనమాట. సో వచ్చి ఇక్కడ కలిశాడు. ద టూ ఆఫ్ దెమ్ వాచ్డ్ విత్ సాటిస్ఫాక్షన్ ద టూ ఫ్రెండ్స్ ఈటింగ్ ఫుడ్. అయితే సాటిస్ఫాక్షన్ అని అంటే
హ్యాపీనెస్ అంటే సంతోషం అన్నమాట. సో ఇక్కడ ఇద్దరు మాహౌట్ తర్వాత ఫార్మర్ ఇద్దరు వీళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతున్నారు. ఎలిఫెంట్ ని డాగ్ ని తింటున్నారు కదా ఇద్దరు. సో వాళ్ళిద్దరిని చూసి వీళ్ళు కూడా చాలా సంతోషపడినారు. ఇట్స్ నాట్ ఓన్లీ Gajraj who has found a friend, said the mahout, hugging the farmer. I have also found one. అయితే గజరాజ్ కి మాత్రమే బంటి ఫ్రెండ్ గా దొరకడమే కాకుండా నాకు కూడా నువ్వు ఫ్రెండ్ గా దొరికావు అనేసి మాహౌట్ ఫార్మర్ తో అంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ గజరాజ్ బంటి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మాహౌట్ ఫార్మర్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇక్కడ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటాను. చూసారా, అంటే మన స్టోరీ నేమ్ ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటే ఇక్కడ ఇప్పుడు ఈ స్టోరీ టైటిల్ కి యాప్ట్ గా ఉంది చూడండి స్టోరీ. సో గజరాజ్ ఏమో ఎలిఫెంట్, తర్వాత బంటి ఏమో డాగ్, వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, అన్లైక్లీ ఫ్రెండ్షిపే కదా అది. తర్వాత ఇంకా అంటే ఫార్మర్ తర్వాత మాహౌట్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇక్కడ మంచి ఫ్రెండ్షిప్ అయింది. కాబట్టి అట్లా అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్ అనే దానికి ఈ టైటిల్ సూట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ స్టోరీ మనకు సుబ్బారావు గారు రాశారు. మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్రేయర్ పోయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.